Namaste, welcome to Khadri News. అందుకే గోవింద నామము శ్రీకృష్ణ పరమాత్ముడి అంత ఇష్టమైంది కాబట్టి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఆ 7 కొండల పైన శేషాద్రి, వీరాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి వేదగాద్రి అవతరించి మానవాళందరికీ ముక్తిని కలిగిస్తూ ఉన్నాడు గోవింద నామం ద్వారా. ఇంద్రుడు ఆ విధంగా అనేక మందికి అనేక నామాలు ఇస్తూ వచ్చాడు. ఆ విధంగా ఇంద్రుడి చేత వాసవి అన్నటువంటి పేరు ఈ భూలోకానికి వచ్చింది. ఇది వాసవి మాత యొక్క ఒక పేరు రావడానికి కారణాన్ని చెప్పుకున్నాం. ఇంతసేపు మనం మరొక సందర్భాన్ని చెబుతాను. శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా ఇప్పుడు వాసవి, కన్యక, పరమేశ్వరి మాత అనేది మనం పెట్టుకున్నాం. ఇక్కడ 3 ఉన్నాయన్నమాట: వాసవి, కన్యక, పరమేశ్వరి. ఈ కన్యక వీళ్ళు ఎవరు ఇచ్చారంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చాడు జగన్మాతకి. ఏ సందర్భంలో ఇచ్చారంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ కంసుడి యొక్క చెరలో దేవకి వసుదేవుడికి జన్మించాడు. మనందరికీ తెలుసు, భాగవతం చెప్పినప్పుడు చెప్పొచ్చు. సైకిల్కి వచ్చేసరికి కృష్ణ పరమాత్మ అక్కడ జన్మించే ముందు ఏమి జరిగిందంటే అష్టమ గర్భంలో పుట్టేవాడి చేతిలో మనమని ఆకాశం వాడు చెప్పింది కదా, అందుకోసం వాళ్ళిద్దరిని బంధించాడు కదా. ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే ఆ 7వ గర్భంతో దేవకీదేవి ఉండేటప్పుడు యోగమాయ పిలుస్తాడు. పిలిచి ఏమంటారంటే అప్పుడు విరాట స్వరూపుడు ఆ యోగమాయని పిలిచి, యోగమాయ ఈ గర్భాన్ని శ్రావణ చేసి జాగ్రత్తగా ఈ గర్భాన్ని తీసుకుని వెళ్ళి నంద బ్రజములో రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు అని చెప్పన్నారండి. ఆ విధంగా ఆ గర్భాన్ని యోగమాయగా వచ్చి జగన్మాత రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. ఇక్కడ ఏమనుకున్నాడు కంసుడు? గర్భస్రావం అయిపోయింది అనుకున్నాడు. 7వ గర్భము స్రావం అయిపోయింది అనుకున్నాడు. ఆ 7వ గర్భంలో చూపుకున్నటువంటి వాడు ఎవరండి? బలరాముడు పుట్టాడు అక్కడ. ఇప్పుడు 8వ గర్భం వచ్చింది. 8వ గర్భం వచ్చిన తర్వాత ఆంధ్రగోడ నిద్రాదేవత ఆవరించినట్టుగా చేసింది జగన్మాత. ఆంధ్రగోడ నిద్రపోయాడు. అప్పుడు దేవకీదేవి శ్రీకృష్ణ పరమాత్మను ప్రసవించింది. అప్పుడు కృష్ణ పరమాత్ముడు పుట్టినటువంటి వాడు వెంటనే దివ్య రూపాన్ని చూపించాడు. మామూలుగా రామచంద్రమూర్తి అయితే మామూలుగా జన్మించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టినటువంటి వాడు వెంటనే మన రూపాన్ని చూపించాడు. జగద్దేవుడు అజాను చతుర్బాహు సరసీరుహాంసు విశాలవక్షు జాతకదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతివాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనాంచిత విహారు మృగుండ ప్రభావిత పుత్రలాసు వైడూర్యమణి గణవర కిరీటు బాలు నేంద్రు విజాలు భక్తల రూపాలు సుగుణాల వాలు కృపా విశాలు సూచిత రచించి పులకించి చోద్యమండి ఉబ్బి చెలరయ్యి వసుదేవుడు సహించే అంటారు. ఆయన దివ్య రూపాన్ని ఉదనామాసగా వర్ణించారు. అయిన తర్వాత చెబుతారు అన్నమాట. ఆ తండ్రికి వసుదేవుడికి చెబుతారు, నువ్వు జాగ్రత్తగా ఈ విత్తనాలను తీసుకుని వెళ్ళిపోయి నీకు ఏమైనా దారిస్తావి తీసుకుని వెళ్ళి అవతల ఉన్నటువంటి ఆ యొక్క గర్భంలో
ప్రవేశించింది, ఆ యోగమాయ ఇక్కడ ప్రవేశించిందని చెబుతాడు. ఆ విధంగా కృష్ణుడు అక్కడికి యోగమాయ వచ్చింది. కంసుడు వచ్చాడు, పుట్టినటువంటి బిడ్డని అనుకుని ఆ బిడ్డను తీసుకుని నేలకేసి పోయి చంపాలనుకున్నాడు. అన్నా అన్నా పుట్టినటువంటి ఆడబిడ్డనా మగబిడ్డ పుట్టలేదన్నా అని దేవకీదేవి బాల నిలబడి అనేక విధాలుగా ప్రాధాన్యపడినప్పటికీ మూర్ఖుడైనటువంటి కంసుడు వదిలిపెట్టకుండా ఆ పాలు తీసుకుని నేలకేసి కొడితే జగన్మాత ఒక్కసారి దివ్య రూపంతో ఆకాశంలోకి వెళ్ళిపోయి బిడ్డను చంపడమా, నేను రౌద్రం అంటే నిన్ను పుట్టేవాడు నిశ్చయకుండా పుట్టాడు, వేరే చోట నిశ్చయకుండా బ్రతుకుతున్నాడు, వాడి చేతిలో నీకు మరణము తథ్యము అని నీకు చెప్పి ఆ దృశ్యం అయిపోయింది యోగమాయ. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ జగన్మాతని గొప్ప బిరుదులు ఇచ్చాడు. నేటి నుంచి ఈ యొక్క నామాలతో నిన్ను ఈ కలియుగంలో ద్వాపరయుగంలో మానవులందరూ కూడా పూజిస్తారు. అలా పూజించినటువంటి వాళ్ళందరినీ కూడా నువ్వు అష్టైశ్వర్య భోగ భాగ్యాలను గ్రహిస్తావు అని శ్రీకృష్ణ పరమాత్ముడు పెట్టాడు. ఏమిటా 14 పేర్లు నేను చెబుతాను, మీరు మన దైవాలు ఒకసారి చెప్పండి. దుర్గా, భద్ర, కాళీ, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక. ఇది శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చినటువంటి పేరు మాట కన్యక. అక్కడ ఇంద్రుడు ఏమిచ్చాడు? వాసవి. ఇక్కడ ఏమైంది? కన్యక. మాయా నా
ఈ నెల 9వ తేదీ అనగా ఆదివారము మే నెలలో ఈ మన బటర్ఫ్లై ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఖత్నా కార్యక్రమం నిర్వహించాలని గత 15 రోజుల ముందు 20 రోజుల ముందు మనం తెలియజేశాము. కొన్ని అనివార్య కారణాల వల్ల, అంటే మనకు ఎలక్షన్ కోడ్ వచ్చి రేపు నెల 4వ తేదీ వరకు ఉంది. రేపు నెల 4వ తేదీ తర్వాత ఈ ఖత్నా కార్యక్రమం ఏ తేదీ అనేది నిర్ణయించబడుతుంది. కావున ఈ ఖత్నా ఈ 230 మందో ఎంత ఉన్నారు వాళ్ళు ఈ గ్రహించి మళ్ళీ మేము మీ పర్సనల్ ఫోన్లకు తెలియపరుస్తాము డేట్ అనేది ఎప్పుడు ఏమనేది. కావున మీరు ఈ ఎలక్షన్ కోడ్ కాబట్టి మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. మనకు ఈ ఖత్నా కార్యక్రమం మన చేతిలో ఉండే విషయం కాదు. డాక్టర్లు వాళ్ళు అనుభవులైన డాక్టర్లు ఈ ఖత్నా కార్యక్రమం చేసేవాళ్ళు కాబట్టి వారికి మనము రెస్పెక్ట్ ఇవ్వాల. వారు ఖత్నా చేసేవాళ్ళు కాబట్టి అనుకూలంగా మనము పోవాల. కాబట్టి ఈ వాయిదా వేస్తున్నాం ఈ ఖత్నా కార్యక్రమాన్ని. మా ఖత్నా కార్యక్రమం గత 9 ఏళ్ల నుంచి చేస్తున్నాము. ఈ ఖత్నా కార్యక్రమం మేము పార్టీలకు అతీతంగా చేస్తాము. అయినా కూడా మేము రెస్పెక్ట్ ఇస్తాము, గౌరవిస్తాము. ఈ మన ఎలక్షన్ కమిషన్ వారి సూచనలను ఫాలో అవుతాము. కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాము. ఏ డేట్ అనేది త్వరలో ఆ ఎలక్షన్ కోడ్ తర్వాత నిర్ణయిస్తాము. ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.